ఇక్కడ విచిత్రం ఏంటంటే ఒక మధ్యతరగతి వాడు మా అమ్మ ఎప్పుడైనా మరి ఇల్లు లేదు ఎప్పుడు మా రెంట్ రైల్వే క్వార్టర్స్ రెంటే కదా ఆవిడ జీవితంలో మీ నాన్న ఎలాగా కొనడంటే పాపం ఏం చేస్తాడు ఆయన 750 రూపాయలు 7 పిల్లలు పెట్టను కొట్ట పొయ్యిలో పెట్ట ఈ టైప్ ఆస్తులు సో ఆ కోరిక తీర్చాలన్న ఉద్దేశంతో నేను సంపాదించిన 50,000 అప్పుడు 50,000 220 గజాలు ₹1,00,000 పెట్టి 30 ఏళ్ల క్రితం అనుకుంటా 25 బోయినపల్లిలో స్థలం ఎవరో అమ్మారు మా తమ్ముడు అవన్నీ నాకు తెలియదు కదా నేను ఎక్కడో చెన్నైలో ఉంటా వాళ్ళే కొనేసి వాళ్ళే రిజిస్ట్రేషన్ ఆ కాలనీలో దాన్ని ఇప్పుడు మైత్రివనం కాలనీ అని పెడతారు అది యాక్చువల్గా నేను కనుక అక్కడ ఉంటే భరణీ కాలనీ అని పెడతారు అలాంటివి ఏం వద్దునైనా మనకి అని నేను అక్కడికి వెళ్ళలేదు రెండో ఇల్లు నాది ఆల్రెడీ ఎవరో కట్టారు అడవి ఎడారి ఇన్ని చేసి అక్కడికి శంకుస్థాపనకి తవ్వడానికి పెడితే 10 మంది మా ఇల్లు అది పెద్ద గొడవ అయ్యో యుద్ధమే ఒక ఫిజికల్గా యుద్ధమే మా తమ్ముడు ఆ గుణ పంపట్టుకెళ్ళడం ఇట్లా ఊహించను సార్ బీభత్సం మా అమ్మ ఉంది అక్కడ మేము 7 అన్నములు అక్కడ అందున్నాం కాబట్టి అది కొంచెం సబ్సైడ్ అయింది అట్లా ఇక్కడ ఏది కొన్నా ఏడాది తర్వాత వచ్చి ఇది మీద కాదు ఒకప్పుడు మా తాతది అంటాడు అది పెద్ద ప్రాబ్లం ఈ ప్రపంచమే అంటే ఏం లేదు భూమి ధర పెరగడం అనేది ప్రారంభించాక ఈ దుర్మార్గం అనేది పెరుగుతుంది నీకు 100 ఎకరాలు ఇప్పుడు కోకాపేట ఉంది వాళ్ళ ఒకప్పుడు అటువైపు షూటింగ్కి వెళ్తుండేవాడు కదా ఒక గుడిసె అక్కడ కళ్ళు ఏదో అమ్ముకునో లేదా బజ్జీలు వేసుకునో ఇలా బెంగగా ఇవాళ మరి అసలు దెబ్బ ఎక్కడ దాచుకోవాలో తెలియక పిచ్చికిపోతుంది సో కాలం ఎలా నిర్ణయిస్తుందని అది భూమి సో అట్లాగా ఆ గొడవలన్నీ అయిపోయి తర్వాత మా అమ్మ కోసం అక్కడ మా అమ్మ పేరు లక్ష్మీ నివాసం అని ఒక బోర్డు తీసి పెట్టి మా అమ్మని తీసుకెళ్ళి అక్కడ అలాగా ఆవిడ జీవితంలో తన పేరు మీద నేను ఒక ఇల్లు కట్టడం అయితే జరిగింది అది ఫస్ట్ ప్రాపర్టీ ఓకే ఓకే ఆ తర్వాత ఏం చెప్పినా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తారు నేను ఇదే ఫస్ట్ అనుకున్నాను యాక్చువల్లీ సరే సరే వచ్చినా పర్వాలేదు మనం అంతా జిఎస్టీలో ఉన్నాం ప్రస్తుతం అన్నా పైసలతో సహా ముక్కు పిండి వసూలు చేస్తున్నారు కాబట్టి ఏ బెంగా లేదు చాలా షూర్ ఒక మనిషి నిజానికి డబ్బుకి ఎంత విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందంట నీ చెప్పు నెంబర్ ఎంత 8 కదా అవును ఎప్పుడన్నా 7 ట్రై చేసావా పట్టదుగా 9 ఎక్కువైపోతుంది అంటే అది ఎంత ఉండాలి డబ్బు కరెక్ట్గా ఉండాలి నీకు ఎంత కావాలో అంతే ఉండాలి పా ఏమన్నా చెప్పారా లేకపోతే ఆ చెప్పు తీసుకొట్టుకోవాలి కొంతకాలమే డబ్బు సంపాదించాక అది నిన్ను కాపాడుతుంది ఆ తర్వాత నువ్వు కాపాడుకోలేక చావాలి కదా ఎక్కువ డబ్బును పడుతుంది కదా ప్రాబ్లం ఒక పొలం ఎక్కడో పొలం అక్కడో పొలం కొన్నాడు ఎవడో అనుకో వీడు ఎప్పుడో ఇలా వెళ్తున్నాడు కారులో వెళ్తుంటే ఆ పొలం పక్కన ఎవడో చాయ్ దుకాణం స్థలం పక్కన ఎవడో చాయ్ దుకాణం ఎవడు రాడు మంచి చాయ్ దుకాణం వీడు ఉండడు ఆ పక్కన కూడా పెట్టుకోవడానికి వీలు లేదు కబ్జా చేస్తూనే ఉంటాయి సో నిరంతర తాపత్రయం వాట్సాప్లో ఎక్కువ చెప్తే వస్తుంది కానీ అప్పుడప్పుడు అద్భుతాలు కూడా జరుగుతాయి ఒక 10 ఏళ్ల క్రితం 10 ఏళ్ళలో చూస్తే అందులో మెసేజ్ ఏముందంటే ఒరేయ్ నువ్వు ఎంత సంపాదించినా అందులో నీకు నీ భార్యకి లేదా భార్య అయితే నీ భర్తకి 30% కన్నా ₹1 కూడా ఖర్చు పెట్టుకో మ్యాక్సిమం 70 ఇక్కడ వదిలి వెళ్ళిపోవాల్సిందే ఇంకెందుకు తాపత్రయం అని ఉంది అక్కడ నాకు ఒక జల్లుమంది అమ్మను అవును రాత్రింపగలు 2 దాకా పొద్దున్న శరీరం ఆరోగ్యం యోగా ఏమీ లేకుండా దరిద్రం అవసరం ఇది చాలు ఏదో ఇచ్చాడు ఎప్పటి నుంచో రామేశ్వరం ఆడదాం అనుకో మా వాడు ఆ రోజు అనుకున్నాం మెంటల్గా వచ్చేసాం నెక్స్ట్ మా పిఏ వెంకటేశ్వరరావు పిలిచి నెక్స్ట్ వీక్ ఏమున్నాయి షూటింగ్స్ అన్నా ఏదో చిన్న సినిమా ఉంది దాన్ని పక్కకు చూసి చిన్న సినిమా కాబట్టి వాళ్ళని రిక్వెస్ట్ చేసి పోస్ట్పోన్ చేసి ఈ 7 రోజులు బయటకు వెళ్తున్నాం అని చెప్పి మావిడికి నేను చెప్పా ఎల్లుండి మనం రామేశ్వరం వెళ్తున్నాం నువ్వు అనుకుంటున్నావా రామేశ్వరం కూడా ఇక వెళ్తాం ఒక మినీ దాన్ని ఏమంటారు హనీమూన్ మళ్ళా వెంటనే సాయి కుమార్ ఫోన్ చేసేవాడు వాడి సౌత్లో అంతా అరే నీకు అందరు ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి సౌత్లో ది బెస్ట్ హోటల్స్ ది బెస్ట్ ఫ్లైట్స్ ది బెస్ట్ కార్స్ బుక్ చేసి సో ఇక్కడి నుంచి మేము తంజావూరు అక్కడి నుంచి రామేశ్వరం అక్కడి నుంచి ఇంకో చోట కొడైకెనాల్ అవన్నీ
మొత్తం 1 వీక్ టూర్ వేసేసి నేను ఇద్దరం 3 లక్షలు అయింది ఖర్చు. అప్పటి నుంచి నేను ఫిక్స్ అయిపోయాను ఏమిటంటే 70% ఖర్చు పెట్టేసి 30 ఉంచాలి. రైట్. అర్థమైందా? మొత్తం ఇప్పుడు ఫస్ట్ ఖర్చు పెట్టే దశలో ఉన్నా. కానీ మీరు ఒకనొకప్పుడు అంత అల్లరి చిల్లరగా బాధ్యత లేకుండా ఉన్న మీరు ఈ రోజు ఇప్పుడు కూడా ఇప్పుడు ఊరుకోండి అంటే నా బాధ్యతలు ఏం లేవు అన్నీ బాధ్యతలు తీర్చేశారు. ఇప్పుడు ఇంకేమున్నాయి బాధ్యతలు మీకు? అదే అంట ఇప్పుడు బాధ్యత అంటే ఇప్పుడు నేను పెళ్ళి అయిపోయింది, ఇల్లు తీసుకున్నాం సాలిగ్రామంలో ఒక్కత్తి. నాకు మహర్షి ఎప్పుడు అక్కడే ఉండేవాడు. నాకు ఏం కొనాలి నాకేం తెలియదు. అయితే వీళ్ళిద్దరు వెళ్ళి కొనుక్కునేవారు. డబ్బు ఇచ్చేయడమే బాధ్యత, అంటే డబ్బు ఇవ్వడమే. ఈ వీళ్ళ తెలివితేటలు కూడా ఒక సంఘటన కూడా జరిగింది. నేను షూటింగ్ నుంచి వచ్చి ఫ్రిడ్జ్ కొన్నాను. 10,000 ఇచ్చాడు ఎవడో ప్రొడ్యూసర్, 10,000 ఇచ్చాడు ఆయన. నేను మహర్షి ఏం కొన్నాను ఏంటంటే మన ఇంట్లో ఫ్రిడ్జ్లు ఇస్తారు, ఫ్రిడ్జ్ కొన్నాం 5,000 అప్పుడు ఫ్రిడ్జ్. సరే వెళ్ళి ఫ్రిడ్జ్ ఆర్డర్ చేసేసాం. ఇంకో కుండ కూడా కొనమన్నా. ఇది మా ఆవిడికి ప్రపంచానికి, ఈ కుండ నాకు. అంటే కుండలో నీళ్ళు చల్లగా ఉంటుంది తీసుకెళ్ళి కుండే ఉంటుంది. ముందు ఫ్రిడ్జ్ రాలా, చల్ల నీళ్ళ కోసం ఓహో అనుకున్నాను. తర్వాత సాయంత్రం ఫ్రిడ్జ్ వచ్చింది. ఇదేంటన్నాను, ఇది నీకు, ఇంటికి వచ్చిన వాళ్ళకి, ఇది నాకు అన్న. ఊరికన్నా అందులో ముగ్గు పోసింది అయ్యో కుండలో. అదే అర్థమైంది. ఫ్రిడ్జ్ ఉంది ఇలాగ చక్కగా. నేను మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోయాను. ఈలోగా వీళ్ళు అక్కడ సలాం స్టోర్స్ అని ఉంది వడపడనలో, అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్స్ పెడతారు కదా, ఆ బాటిల్స్ కొనాలని వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి చూడు, అచ్చు తీయది బయటది. ఇలాంటి పెద్ద ఉంటాయి కదా లీటర్ బాటిల్స్. అవును. ఇవి 6 కొన్నారు. అసలు ఇది కాదు కొనాల్సింది వాళ్ళు. ఇవి కొని ఈ నీరంతా అక్కడే ఒలకపోసారు అన్నమాట ఇద్దరు కలిసి. అయ్యయ్యో. అంటే అప్పటికి కొత్త ఈ వాటర్ బాటిల్స్, ఎప్పుడు వాటర్ బాటిల్ మొత్తం 6 ఖాళీ. వాడు అమ్మినవాడు కూడా అలా బీసుకుపోయి చూస్తున్నాడు అన్నమాట. కేవరా మొత్తం 6 కింద పోసేసి వాడి కళ్ళ ముందు అవి పెట్టి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టారు. నేను సాయంత్రం వచ్చేటప్పుడు చూస్తే ఓ బాగానే ఉంది. అదంటే అన్ని మూతలు తీసుకున్నాను. మరి తీసుకుండకపోతే వాడు ఇచ్చిన నీళ్ళతో మనం ఫ్రెష్గా మనం పెట్టుకుంటాం కదా వాటర్. అంటే చాలా గొప్పగా ఉంది బాబు. తెలియదు, చిన్న ఇగ్నోరెన్స్, చిన్న అదొక అది అలా చేయడం వల్ల ఇవాళ చెప్పుకోగలుగుతున్నాం. చాలాసార్లు నాకు చాలా సరదా ఉంటుంది అది. అంటే మనకు తెలియని కొన్ని విచిత్రం. కానీ మీ జీవితంలో ఎన్నో పుస్తకాలు చదివారు, ఎన్నో కవితలు, లేదంటే మహాభారతాలు, రామాయణాలు ఎన్నో చదువుంటారు. మిమ్మల్ని బాగా కదిలించిన, మిమ్మల్ని బాగా ఆలోచించిన పాయింట్ అంటే ఏం చెప్తారు సార్? 10th క్లాస్ వరకు నేను రోజు, అంటే పెద్ద గొప్ప స్టూడెంట్ చెప్పే కదా, పెద్ద చదువు మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. పైన రేడియో ఇక్కడ ఉండేది, ఆ కిందే బొంత వేసుకుని దాన్ని ఓ బొంత కప్పుకుని పడుకునేవాడు. పొద్దున్న ఆకాశవాణి రేడియో అక్కడి నుంచి ఆ భక్తి రంజని మొత్తం ఆ బొంతలోంచే వింటూ ఉండేవాడు. మధ్యలో బొక్క బీసేవాడిని, అంటే అబ్జర్వేషన్ కోసం. మా నాన్న ఏమంటున్నాడు, వీడేమంటున్నాడు, ఒక కంట్లో ఇలా చూస్తుండేవాడు. ఈ యాదవ్ ఇంకా లేవాడు కదా, అంతేలే యాదవ్ చంటి, ఒరే చంటి చట్టిన ఎప్పుడో మెల్లిగా లేచేవాడు. ఇలా బద్ధకంగా నా మీద నుంచి తొక్కుకుంటూ కూడా వెళ్ళిపోయారు. అందరూ బిజీ అయిపోయి అంతా కాడినప్పుడు మెల్లిగా లేచి పప్పు గొప్పలు ఇట్లా ఉండేది మన వ్యవహారం. ఎప్పుడో 10th క్లాస్లో ఒకసారి ఏదో చదువుతున్నప్పుడు ఒక కొటేషన్, అదేమిటంటే, నువ్వు గొప్పవాడు అవ్వదలుచుకుంటే సూర్యుడి కన్నా ముందులే. అది ఇంగ్లీష్లో ఉంది. సూర్యుడు అంటే పొద్దున్నే లేవనివాడు గొప్పవాడు అవ్వడం నేను ఎక్కడా చూడలేదు. అది కంటెంట్ ఏంటంటే పొద్దున్న లేకపోతే నాశనం అయిపోతారు. అదే బాగోదలుచుకుంటే పొద్దున్నే లే. అప్పుడు ఆలోచించాను, ఇదేంట్రా ఇది మనం ఎప్పుడు 8:30, 9 లాస్ట్ మూమెంట్ అంతా గబగబా ఇప్పుడు అలా కరెక్ట్ కాదు ఇది. అప్పటి నుంచి మా నాన్న 4:00 ఇచ్చే మొదలు 5ంటికి లేచేవాడు. బ్రహ్మముహూర్తం లేచేవాడు మా నాన్న. లేచి సంస్కృత శ్లోకాలు అవి పద్యాలు ఏవో పాడుతుండేవాడు. ఫస్ట్ ఇబ్బంది అనిపించింది. అయినా ట్రై చేద్దాం కొన్నాళ్ళని లేచాడు. బూడ్లంత టైం మిగిలిపోతుంది. నేను 5:30, 6 గంటలు లేస్తే మొహం కడుక్కుని కాళ్ళ కుర్చాలు తెచ్చుకొని వచ్చి ఏదో కాఫీ తాగుతూ టైం ఏముంది, పుస్తకం చదువుకో, ఏం చేయాలో తెలిసేది కాదు. 9ంటి స్కూలు, మెల్లిగా 6 గంటల నుంచి 9 అంటే 3 గంటలు మనకు మిగిలిపోయింది.
పొందరాళి లేవడం వల్ల ఎల్లిగా మనం నిద్ర ఎల్లిగా పడుతుంది కదా. అప్పుడు సెకండ్ షో సినిమాలు 1 గంటలు అవి లేవు కదా. అప్పుడు 11 పడుకునేవాళ్ళం, 9 పడుకుంటాం ప్రారంభించి. సో ఆరోగ్యము మొత్తం సర్కిల్, జీవితం మొత్తం అట్లా ఒక వాక్యమే. అది నేను ఇప్పటికీ అది పాటిస్తాను. నేను 5 గంటల తర్వాత ముందే, సూర్యుడికి ముందే లేస్తాను. ఒకవేళ షూటింగ్ 4 వచ్చానుకో, మొహం కట్టుకుని లేచి కాఫీ తాగి సూర్యుడు వచ్చిన తర్వాత మళ్ళీ పడుకుంటాను తప్ప సూర్యుడికి ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది ఒక వ్యసనం చేసుకో. నెగిటివ్గా వాడతారు వ్యసనం, ఒక అలవాటు, మంచి అలవాటు. నేనే యూత్ నెక్స్ట్ జనరేషన్కి ఇదే చెప్తా, ఏమీ చేయక్కర్లేదు, పొద్దున్న లేవండి, మీరే అయిపోతారు. ఏం కావాలో ఏమీ శ్రమే అక్కర్లా, పొద్దున్న లేచి ఊరికల్లా కూర్చోండి అంతే. ఎంతసేపు కూర్చోబడిలాగా తర్వాత ఏదో అనిపిస్తుంది, బొమ్మ వేయాలనిపిస్తుంది, మ్యూజిక్ నేర్చుకోవాలనిపిస్తుంది, టైం ఉంది కదా బోళ్ళంతా, చదవాలనిపిస్తుంది, తల్లికి వంట చేయాలనిపిస్తుంది, సాయం చేయాలనిపిస్తుంది. ఇవన్నీ మంచి పనులేగా. ఇప్పుడు ప్రపంచాన్ని నేను ఎప్పుడు స్టూడెంట్స్కి ఒకటే చెప్తా, మీరు మదర్ తెరసాల ఒక్కర్లా పొద్దున్న స్కూల్ టైంకి 8 మమ్మీ కాఫీ కాకుండా అక్కడ కూతలు వస్తుంటాయి కదా, 4వ కూత రాకుండా నువ్వు వెళ్ళి దాన్ని మొత్తది మీ అమ్మకి మహోపకారం చేసింది దాని అవుతావు. అలాగే అబ్బాయి ఎప్పుడైనా మీ నాన్న ఆఫీస్కి వెళ్ళిపోతుంటే షూ కొంచెం పాలిష్ చేసి అలా పెట్టు, మీ నాన్న స్టన్ అయిపోయారు. సాయంత్రం వచ్చేటప్పటికి నీకు రాకపోయినా, ముఖ్యంగా ఆడపిల్లలకి ఉప్మా అనే ఏదో తగలేసి ఆయన పెట్టి నేను చేశానని చెప్పు. అది ఎంత దరిద్రంగా ఉన్నా మీ నాన్న, మా అమ్మాయి ఉప్మా చేసిందండి, అయ్యి బాబు ఇది ఎన్నిసార్లు చేసినా, మా ఆవిడ ఎప్పుడు చేసినా ఇంత బాగా అంటుంది. ఇవి నేర్చుకోండి, చిన్న చిన్నవి. మీ తల్లిదండ్రులను సుఖపెట్టలేని మీరు రేపు నీ పెళ్ళాన్నో భర్తను ఏం సుఖపెట్టగలరు? సుఖపెట్టడం అంటే శారీరకమే కాదుగా, అరే వీడి కోసమైనా బతకాలి అనిపించాలి కదా అంటున్నా. అలాంటి ఒక మనిషి కదా. నిన్నుగా ప్రేమించుట ఎంత గొప్ప పాట అండి అది. నీకోసమే కన్నీరు, ఇది అండర్లైన్ గోల్డెన్ వర్డ్స్, శ్రీశ్రీ గారు రాసేది. చాలామంది విప్లవంలో అండర్ కరెంట్ మానవత్వమే కదా. ఏ విప్లవమైనా దేనికోసం, ఏ రక్తం చెందినా కన్నీరు తొడవడం కోసమే కదా. నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నుంచి నేనున్నానని నిండుగా బలికే తోడు ఒకరు ఉండినా అదే భావం. చిన్న సింపుల్ లైఫ్. సింపుల్గా ఉండడం చాలా కష్టం. అవును, చాలా కష్టం. అంటే గబుక్కుని మనం ఇలాగా ఇందాక నువ్వు అన్న తెల్ల చొక్కా నా మొహాన్ని పడేసి ఇంత దరిద్రంగా తయారయ్యారంటే నీకోసం ఇది చేసుకున్నాను. అయ్యో కాదు, మరి మిగతా ఇంటర్వ్యూలు ఇంట్లో చక్కగా రెడీ అయ్యి నా ఇంటర్వ్యూకి మాత్రం ఇప్పుడు నేనే హీరో అయినా, నేను ఏమంటారు ఈ అమ్మాయి పైతే సీలేనా లేకపోతే పూజా హెగ్డేనా, నేను అందంగా కాదు, మన మొహం విద్వత్తు కోసం చూస్తాను. నేను ఏదో ఒకటి చుక్క ఇలా వేసుకుంటే మా అమ్మాయి తిడుతూనే ఉంటారు. నేను ఏమన్నా అది పెళ్ళికి ఆ సభకి అంటే ఫేస్ అంటుంటా, సభ నీట్గా మన మోడీ గారు నీట్గా ఉంటారు, తప్పేం లేదు. పైగా ఈ రిప్రజెంట్స్ కంట్రీ, నీట్గానే ఉండాలి. ఇలా పిచ్చి జుట్టు వేసుకుని వెళ్తే కుదరదు అట్లా. బట్ శుభ్రంగా ఉండడం వేరు, హడావిడిగా ఉండడం వేరు.